ఏదెను వనంలో దేవుని సృష్టి. ప్రియమైనవార్లారా, ఈరోజు మనం మానవజాతి చరిత్రకు మూలమైన ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. బైబిల్లో మొదటి పుస్తకమైన ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు మన తొలి తండ్రి ఆదామును భూమిలోని మట్టితో తయారుచేసి ఆయన ముక్కులో జీవవాయువును ఊదినట్లు వ్రాయబడి ఉంది. ఆ తరువాత దేవుడు ఏదెను అనే తోటను తూర్పున నాటాడు. ఏదెను అనే హీబ్రూ పదానికి ఆనందం లేదా సంతోషం అని అర్థం. ఈ వనం కేవలం ఒక తోట కాదు, అది ఒక పరిపూర్ణమైన పాపరహితమైన సహజీవనానికి నిలయం. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్లు ఈ తోటలో దేవుడు కన్నులకు ఇంపుగా తినడానికి మంచిగా ఉన్న అన్ని రకాల ఫలవృక్షాలను పెంచాడు. ఈ వనంలోనే జీవవృక్షం, మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం కూడా ఉన్నాయి. ఆదాము - జంతువులకు పేరు పెట్టడం. ఆదికాండం 2వ అధ్యాయం 19 మరియు 20వ వచనాలలో పేర్కొన్నట్లు దేవుడు అన్ని జంతువులను, పక్షులను తయారుచేసి వాటికి పేర్లు పెట్టడానికి ఆదాము దగ్గరకు తీసుకువచ్చాడు. ఇది ఆదాముకు తన సృష్టిపై ఉన్న అధికారాన్ని సూచిస్తుంది. అయితే అన్ని జంతువులకు జంటలుండగా ఆదాము మాత్రం ఒంటరిగా ఉన్నాడు. ఈ ఒంటరితనం దేవునికి తెలిసింది. అందుకే ఆయన ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పాడు. ఇది దేవుని ప్రేమను, మనపట్ల ఆయనకున్న శ్రద్ధను తెలియచేస్తుంది. దేవుడు మన ఒంటరితనాన్ని అర్థం చేసుకుంటాడు. హవ్వ - ఆదాముకు సహకారి. ఆదికాండం 2వ అధ్యాయం 21 మరియు 22వ వచనాల ప్రకారం దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలిగించి అతని పక్కటెముకలలో ఒకదాన్ని తీసుకుని హవ్వను సృష్టించాడు. హవ్వ అనే పేరుకు హీబ్రూ భాషలో జీవం లేదా జీవింపజేసేది అని అర్థం. ఆమె భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ తల్లిగా ఉంది. ఆదాము హవ్వను చూసి ఎంతో ఆనందించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనంలో ఆదాము, ఈమె నా ఎముకలలోని ఎముక, నా మాంసంలోని మాంసము అని చెప్పాడు. ఈ మాటలు వారిద్దరి మధ్య ఉన్న లోతైన బంధాన్ని, ప్రేమను తెలియచేస్తాయి. నేటి సమాజంలో ఈ కథ వివాహ బంధం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. వివాహంలో భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. పరీక్ష మరియు దాని పరిణామాలు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఆదాముకు ఒక నియమాన్ని ఇచ్చాడు. మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాలను మీరు తినవద్దు. మీరు వాటిని తిన్న రోజున మీరు తప్పకుండా చనిపోతారు. ఇది ఒక విధేయత పరీక్ష. దేవుడు వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు, కాని ఒక చిన్న నియమాన్ని పెట్టాడు. ఇది కేవలం ఒక చెట్టు ఫలం కాదు, అది సృష్టికర్త పట్ల వారి విశ్వాసాన్ని, విధేయతను చూపించే అవకాశం. ఈ పరీక్షలో వారు విఫలమయ్యారు. ఇప్పుడు మరియు అప్పుడు ఆదాము హవ్వల కాలంలో లోకం పరిపూర్ణంగా పాపం లేకుండా ఉండేది. వారికి భయం, కష్టం లేదా అలసట ఉండేవి కావు. కాని నేడు పాపం లోకంలో ప్రవేశించినందున మన జీవితాలు కష్టం, భయం, వ్యాధి, మరణం వంటి వాటితో నిండిపోయాయి. ఆదాము హవ్వలు దేవుని మాట వినడం మానేసినప్పుడు ఆ అమాయకత్వాన్ని కోల్పోయారు. అయినా కూడా దేవుడు మనపై తన ప్రేమను చూపించాడు. యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్లు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాబట్టి తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు యేసుక్రీస్తు. ఆయన మన పాపాల కోసం మరణించి తిరిగి లేచాడు. ఆయనపై విశ్వాసం ఉంచడం ద్వారా మనం మళ్లీ దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. మన జీవితాలలో ఉన్న కష్టాలు, పోరాటాలు మనల్ని ఆదాము హవ్వల కథను గుర్తుచేసుకునేలా చేస్తాయి. ఆనందం, శాంతిని తిరిగి పొందాలంటే మనం దేవుని వాక్యానికి విధేయులుగా ఉండాలి. ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన ఇది: దేవా, నేను నీ బిడ్డగా మారాలనుకుంటున్నాను. నాకు సహాయం చెయ్యి. ఈ ప్రార్థన ద్వారా మనం నిజమైన ఆనందాన్ని, నిత్యజీవాన్ని పొందుతాము.